అందరికీ నమస్కారం అండి. ఈ ఛానల్లోని మాటలు, సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించను కావు. కేవలం కల్పితాలు మాత్రమే. మీకు ఏమైనా ఇబ్బంది కలిగి ఉంటే దయచేసి క్షమించగలరు. ఓ మనిషి నువ్వు మారాలి అనే మన ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఓ మనిషి నువ్వు మారాలి అనే మన ఛానల్లో ఈరోజు మనం చెప్పుకోయే టాపిక్ ఏమిటంటే అంతర్స్రవ్య వ్యవస్థ, హార్మోన్ల మాయాజాలం. వినడానికి మనకి వింపుగా ఉన్నా నిజంగానే ఇది ఒక మాయాజాలమే. మనిషి పుట్టగానే తన జీవితం స్టార్ట్ అవుతుంది. తను కాలంలో కలిసిపోయే వరకు కూడా తన శరీరం అనేక మార్పులు గురవుతుంది. తన జీవన విధానం ద్వారా మనిషి ప్రకృతిని ప్రభావితం చేశాడు. అలాగే ప్రకృతితో పాటు తన శరీరాన్ని కూడా ప్రభావితం చేసుకుని ఇదివరకటి పూర్వీకులకున్న శరీరం కంటే ఇప్పుడు ఆధునిక యుగంలో ఉన్న మన మానవుడి శరీరం కూడా చాలా ప్రభావితం అయ్యింది. దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటాం. అసలు మనిషి జీవితంలో అసలు ఈరోజు ఉన్న ఆరోగ్య పరిస్థితులు ఏంటి? ఎక్కడ చూసినా ఈ రోజుల్లో వస్తున్న థైరాయిడ్ సమస్య చాలా ఎక్కువ మందికి ఉంటుంది. తర్వాత పీసీఓడి, డయాబెటీస్, విపరీతమైన కోపం, డిప్రెషన్ వంటి సమస్యలన్నిటికీ అసలు కారణం ఏంటో తెలుసా? హార్మోన్ల అసమతుల్యతే కారణం. ఇవన్నీ కూడా మనిషిని ప్రభావితం చేస్తున్నాయి, అనారోగ్యం పాలు చేస్తున్నాయి. వీటన్నిటి కారణం ఏంటి? హార్మోన్ల ప్రభావం. మనిషి ప్రకృతిలోకి ప్రవేశించాక ప్రకృతిని ఎలా ప్రభావితం చేశాడో, ప్రకృతిని ప్రభావితం చేయడం వల్ల తన జీవితకాలం తగ్గింది. అదేవిధంగా తన శరీరం యొక్క జీవితకాలం కూడా తగ్గింది. ఇక్కడ చూడండి, శరీరంలోని హార్మోన్లే ఒక ఫ్యాక్టరీ లాంటివి అన్నమాట. ఇవి మన శరీరంలో ఎక్కడెక్కడ విడుదలవుతాయి అనేది చెప్పుకుందాం. మెదడు పిట్యూటరీ గ్రంథి అనే హార్మోన్ విడుదలవుతుంది. గొంతు దగ్గర థైరాయిడ్ గ్రంథి, ఇది ఒక సీతాకోక చిలుక టైపులో ఉంటుంది అన్నమాట. పొట్ట దగ్గర ప్రాంకియస్ ఇన్సులిన్ ఫ్యాక్టరీ. కిడ్నీలో అడ్రినాలిన్ గ్రంథి, ఒత్తిడి హార్మోన్. ఇది చూసారా, ఈ మన బాడీలో విడుదలవుతాయి అన్నమాట. అసలు ఈ ఇన్సులిన్ అని ఒక సిద్ధాంతం మీద పనిచేస్తాయి. అదే తాళం చెవి సిద్ధాంతం. మనం ఏదైనా ఒక ఇంటిని బయటికి వెళ్ళేటప్పుడు తాళం వేస్తాం. మళ్ళీ బయట నుంచి వచ్చి మళ్ళీ ఓపెన్ చేసేటప్పుడు తాళం తీస్తాం. అలాగా మన రక్తంలోని గ్లూకోజ్, ఇన్సులిన్ ఒక తాళం చెవి లాంటిది అన్నమాట. మన శరీరంలో ఉన్న కణాలు ఒక తలుపు లాంటివి అన్నమాట. ఈ ఇన్సులిన్ ఏం చేస్తాయి? కణాన్ని ఓపెన్ చేస్తాయి. అప్పుడు అవి మన కణాల్లోకి ప్రవేశిస్తాయి అన్నమాట. ఇవి రిలీజ్ అవ్వగానే ఆటోమేటిక్గా మన కణాన్ని తలుచుకుంటుంది, కణంలోకి ప్రవేశిస్తాయి అన్నమాట. ఇది కణంలోకి ప్రవేశించి మనకి శక్తిని ప్రవేశిస్తుంది. మనకి శక్తి వస్తుంది,
దాంతోపాటు మనకి ఇటువంటి యొక్క అనారోగ్య సమస్యలు కూడా ఎదురవుతాయి. ఎందుకు ఎదురవుతాయి అంటే ఇవి రిలీజ్ అవ్వడం కంటే ఎక్కువ రిలీజ్ అయినా తక్కువ రిలీజ్ అయినా అవుతాయి అన్నమాట. ఇవన్నీ కూడా మన శరీర అలవాట్లు, ఆహార అలవాట్లు మొదలగు వాటిపై ఆధారపడి ఉంటాయి. ఇక్కడ ఒక పట్టిక ఇచ్చాము చూడండి, మనం ఎలా ఉందో కనపడుతుంది కదా. ఈ పట్టిక ఉన్న ఆధారంగా రక్తంలోని గ్లూకోజు, ఇన్సులిన్ తాళించేవి, కణం తలుపు యొక్క కణంలోకి ఈ శక్తి ప్రవేశిస్తుంది. మనం ఇందాక చెప్పుకునే విధంగానే ఇక్కడ డయాగ్రామ్ కనపడుతుంది చూసారా. ఓకే, శరీర రసాయన దోతలు. ఈ శరీర రసాయన దోతలు అంటే ఏంటంటే, ముందుగా ఓ మనిషి నువ్వు మారాలి. ఎందుకంటే నీ శరీరంలో గుండె కొట్టుకోవాలన్నా, అన్నం మరగాలన్నా మెదడు నాడుల ద్వారానే కాకుండా కొన్ని ప్రత్యేక రసాయనాల ద్వారా కూడా ఆర్డర్లు వేస్తుంది. ఆ రసాయనాలే హార్మోన్లు. ఇవి మన రక్తంలో ప్రవహించే అదృశ్య మేనేజర్లు. ఇవి కంటికి కనపడవు. ఇవి కేవలం మిల్లీగ్రాముల్లోనే విడుదలవుతాయి. కానీ వీటి పరిమాణం కొద్దిగా అటు ఇటు అయినా మన జీవితం తలకిందులైపోతుంది. చూసారా, మన శరీరంలో గుండె కొట్టుకోవాలన్నా, అన్నం అరగాలన్నా మెదడు నాడుల ద్వారానే కాకుండా కొన్ని ప్రత్యేక రసాయనాలు అయినా కూడా చాలా అవసరం. ఇవే ఆర్డర్లు వేస్తాయి అన్నమాట. ఈ హార్మోన్స్ అనేవి మన యొక్క ఆహారపు అలవాట్లు, మన శరీరపు అలవాట్లు, వాతావరణం ఇవన్నీ కూడా కారణమవుతాయి. మనిషి ఎక్కువ ఈ ఆధునిక కాలంలో బాగా ఒత్తిడికి గురవుతున్నాడు. ఆ ఒత్తిడి అనేక అనారోగ్య కారణాలకి కారణమవుతుంది. ఒత్తిడికి గురవుతున్నాడు, దానికి తగ్గట్టు విశ్రాంతి కూడా తీసుకుంటలేదు. కావున ఓ మనిషి నువ్వు మారాలి, ప్రశాంతంగా జీవించాలి, ఉన్న దాంట్లో సంతృప్తి చెందాలి. అప్పుడే మనిషికి ప్రశాంతత కలుగుతుంది. ప్రశాంతత వల్ల ఆనందం కలుగుతుంది. ఆనందం వల్ల జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు మన గొంతులో ఉండే థైరాయిడ్ గ్రంథి గురించి చెప్పుకుందాం. మన శరీరానికి ఈ థైరాయిడ్ గ్రంథి స్పీడోమీటర్ లాంటిది. ఎందుకంటే ఇది విడుదల చేసే హార్మోన్లే మన మెటాబాలిజం అంటే జీవక్రియ రేటును డిసైడ్ చేస్తాయి. ఈ జీవక్రియ సరిగా జరిగితేనే మనం యొక్క జీవితకాలం పెరుగుద్ది. ఈ రోజుల్లో థైరాయిడ్ సమస్యలు ఎందుకు పెరుగుతున్నాయి తెలుసా? ఎందుకు? ప్లాస్టిక్ వాడకం, కెమికల్స్ ఉన్న కాస్మెటిక్స్ వల్ల ఈ గ్రంథి దెబ్బతింటుంది. అందువల్లే థైరాయిడ్ పెరుగుతుంది. చిన్న చిన్న పిల్లలకి థైరాయిడే, పెద్దవాళ్ళకి థైరాయిడే. మనుషులు చూస్తే సన్నగా ఉంటారు, వాళ్ళకు కూడా థైరాయిడ్ సమస్యలే. ఎందుకు? చక్కగా పొద్దున్నే లేవాలి, చక్కగా తినాలి, మంచి ఆహారం తీసుకోవాలి, మంచి అలవాట్లు పాటించాలి. ఇవన్నీ చేస్తే మన శరీరంలో ఎప్పుడు ఏ హార్మోన్ ఏ టైంలో రిలీజ్ అవ్వాలో అవి సక్రమంగా రిలీజ్ అవుతాయి. మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. అసలు ఈ ఇన్సులిన్, కార్టిసోల్ అనేవి ఆధునిక కాలపు శాపాలుగా ఎందుకు మారాయో కూడా చెప్పుకుందాం. ఒకటి, మనం పదే జంక్ ఫుడ్లు, టీలు,
స్వీట్లు తింటూ ఉంటే ప్యాంక్రియాస్ గంతి విపరీతంగా ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది. పనుకో కాకుండా ఎప్పుడు జంక్ ఫుడ్ బయటికి వెళ్ళామంటే జంక్ ఫుడ్ తిందాం. ఏదైనా మంచి రోజు వచ్చిందంటే ఎక్కడికైనా వెళ్ళినా జంక్ ఫుడ్ తిందాం. ఇవన్నీ తినటం వల్ల మనకి ఒక దశలో కణాలు ఆ తాళం చెవిని నమ్మడం మానేస్తాయి. దీన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. చూసారా, మామూలుగా సహజంగా అవి రిలీజ్ అయితే కణాల్లో కలిస్తే గొడవ ఉండదు. కాకపోతే ఈ ప్యాంక్రియాస్ గ్రంథి విపరీతంగా ఇన్సులిన్ ఉత్పత్తి చేయడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ని మానేస్తుంది అన్నమాట. ఇదే డయాబెటీస్, ఊబకాయం మరియు ఆడవారిలో పీసీఓడి రావడానికి అసలు కారణాలు. కార్టిసోల్ కూడా ఇది ఒత్తిడి హార్మోన్. ఆఫీసు టెన్షన్లు, భయాల వల్ల ఇది నిరంతరం రక్తంలో ఊరుతూనే ఉంటుంది. అందుకే మనం ఎప్పుడు భయపడకుండా నిదానంగా ఉండాలి. మనం భయం కలుగుకోవాలంటే ఏంటి, మానసిక ప్రశాంతత అవసరం. దేన్నైనా ధైర్యంగా ఎదుర్కోవాలి. దానికోసం ధ్యానం చేయాలి, సరైన ఆహారం తీసుకోవాలి, సరైన వ్యాయామం చేయాలి. ఇవన్నీ కూడా మనకి భయాన్ని పోగొడతాయి. సమాజంలో ఎలా మెలగాలో తెలుసుకోవాలి. ఈ కార్టిసోల్ అనే హార్మోన్ వల్ల ఏమవుతుంది, అది మన బరువును పెంచుతుంది, రోగనిరోధక శక్తిని చంపేస్తుంది అన్నమాట. అదనమాట. అందుకని మనం ధైర్యంగా ఉండాలి. ఈ ధైర్యం అనేది ఎలా వస్తుంది, మన మంచి ఆహారపు అలవాట్లు, మంచి వ్యాయామం, మంచి నడవడిక, మనం చేసే పనిలో సత్యము, ఇవన్నీ కూడా మనకి ఆత్మధైర్యాన్ని కలిగిస్తాయి. అన్నీ బాగానే ఉన్నా అక్కడక్కడ కొన్ని లోపాలు కలుగుతూ ఉంటాయి. దాన్ని కూడా మన మంచి వాళ్ళైనా, మా పైన ఉన్న వాళ్ళు మంచి వాళ్ళు అవ్వాలి కదా, అటువంటి వాళ్ళని కూడా మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. సహజంగా మనం ఇవన్నీ అసలు ఎందుకు అసలు ఈ హార్మోన్కి పిచ్చెక్కుతుందంటే చూద్దాం. ఎండోక్రైన్ డిప్రెషన్. మనిషి నువ్వు తాగే ప్లాస్టిక్ బాటిల్ నీళ్ళు, నువ్వు తినే ప్లాస్టిక్ ఫుడ్ లోపల ఉండే కెమికల్స్ మన శరీరంలోకి వెళ్ళి అవి ఒరిజినల్ హార్మోన్ లాగా నటిస్తాయి. దాంతో మన శరీరం కన్ఫ్యూజ్ అయిపోయి హార్మోన్ల సమతుల్యతను కోల్పోతుంది. దీనివల్ల రాత్రులు నిద్రపోకపోవడం, సూర్యరశ్మి తగలకపోవడం వల్ల హార్మోన్ వ్యవస్థ పూర్తిగా నాశనం అవుతుంది అన్నమాట. అందుకని మనం ప్లాస్టిక్ని వాడడం తగ్గించాలి. సహజంగా మారే మార్గాలు మనం ఏ విధంగా దీన్ని ఎదుర్కోవాలని దాని గురించి మనం చెప్పుకుందాం. ఓ మనిషి హార్మోన్ల సమస్యలకు జీవితాంతం ట్యాబ్లెట్లు మింగడం పరిష్కారం కాదు. నీ అలవాట్లను మార్చుకో. రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు బంద్ చేయండి. అంటే మైదా, పంచదార మానేస్తే ఇన్సులిన్ అదుపులోకి వస్తుంది. అందుకే డయాబెటీస్ వచ్చిన వాళ్ళు పంచదార తినకూడదు అంటారు, షుగర్ అనేది తగలకూడదు అంటారు. అప్పుడే ఇన్సులిన్ అదుపులోకి వస్తుంది అన్నమాట. సహజమైన ఆహారం, ఆకుకూరలు, కూరగాయలు, మంచి కొవ్వులు తీసుకోండి. ఒత్తిడి తగ్గించండి. ధ్యానం ద్వారా కార్టిసోల్ హార్మోన్ను శాంతింపజేస్తుంది. నీ లోపల రసాయనాల మాయాజాలం సరిగ్గా ఉంటేనే నీ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. హార్మోన్లను కెమికల్స్తో కాకుండా ప్రకృతితో రక్షించుకో. ఇప్పటికైనా మేల్కొను. ఓ మనిషి, నువ్వు మారాలి.
అనే మన ఛానల్లోని విషయాలు ఇంకా మీకు చెప్పాలి అని అనుకుంటున్నాను. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి మరియు మీ కుటుంబ సభ్యులకు మా యొక్క ఛానల్ని షేర్ చేయండి. ఇలా ముందు మంచి చెప్పగలను. జై హింద్.